40 మంది అమ్మాయిలు వరుసలో. సో ఒక వరుస ఉంది, 40 మంది అమ్మాయిలు ఒక వరుసలో కూర్చున్నారు. అర్థమైంది. వన్ అంకిత వాజ్ షిఫ్టెడ్ టు హర్ లెఫ్ట్ బై 4 ప్లేసెస్, హర్ నంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. ఇది వరుస సార్. ఈ వరుసలో ఇక్కడ మీరు చూస్తే ఇది నాకు లెఫ్ట్ సైడ్, ఇది నాకు రైట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ అండ్ ఇది రైట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ అండ్ ఇది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ నుంచి చూడమన్నాడు. క్వశ్చన్ ఏంటి? వెన్ అంకిత వాజ్ షిఫ్టెడ్ టు హర్ లెఫ్ట్ బై 4 ప్లేసెస్, హర్ నంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ బికమ్స్ 10. సో అంకిత ఏదో ఒక చోట కూర్చొని ఉంది సార్. సపోజ్గా అంకిత ఇక్కడ ఉందనుకుందాం. అంకిత ఇక్కడ ఉంది. ఈ అంకితాని మనం ఏమన్నామంటే లెఫ్ట్ వెళ్ళమ్మా, 4 ప్లేస్లకు లెఫ్ట్ వెళ్ళమ్మా అని అన్నాం. ఒక లెఫ్ట్, రెండో లెఫ్ట్, మూడో లెఫ్ట్, నాలుగో లెఫ్ట్. నాలుగో లెఫ్ట్కి వెళ్తే ఆ పైన ఏం నంబరింగ్ ఉన్నది? మొత్తం 40 కుర్చీలు ఉన్నాయి సార్ వరుసగా, రైట్. అంకిత ఒక ప్లేస్లో కూర్చున్నది. నేను అంకితతోటి ఏమన్నానంటే 4 ప్లేసులు లెఫ్ట్కి వెళ్ళు అని అన్నా. 4 ప్లేసులు లెఫ్ట్కి వెళ్తే రైట్, దాని ప్లేస్ నంబర్, దాని మీద కుర్చీ మీద నంబర్ ఎంత ఉన్నది? 10. 4 ప్లేసులు లెఫ్ట్కి వెళ్తే 10 ఉన్నది. నంబర్లన్నీ వరుసగా ఉన్నాయి. 11, 12, 13, 14. అంటే యాక్చువల్గా అంకిత కూర్చున్న కుర్చీలో ఉన్న నంబర్ ప్లేట్ నంబర్ ఎంత? 14. నంబర్ ప్లేట్ నంబర్ ఎంత? 14. మ్యాథ్స్ని మ్యాథ్స్ లాగా చూడకుండా లాజికల్గా సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ద నంబర్ బికమ్స్ 10. What was the number of Kanchana from the right end of the row if Kanchana was 3 places to the right? 3 places to the right. 3 ప్లేసులు రైట్. ఇక్కడ చూడండి సార్, ఇది నా లెఫ్ట్, ఇది నా రైట్. 3 ప్లేసెస్ టు ద రైట్. 3 ప్లేసెస్ అంటే ఇది 15, ఇది 16, ఇది 17. సో కాంచన కూర్చున్న నంబర్ ఎంత? 17. నవ్వు ఇక్కడ చూడండి సార్, మొత్తం ఎన్ని కుర్చీలు ఉన్నాయి? 40. 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇది 17, ఇది 40. మొత్తము 40 మంది వరుసగా కూర్చొని ఉన్నారు, రైట్. నవ్వు ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ వాజ్ ద నంబర్ ఆఫ్ కాంచనా ఫ్రమ్ ద రైట్ ఎండ్? రైట్ అంటే ఇక్కడి నుంచి. ఇఫ్ కాంచనా వాజ్ 3 ప్లేసెస్ టు ద రైట్, రైట్ నుంచి కాంచనా నంబర్ ఎంత? లెఫ్ట్ నుంచి నంబర్ ఎంత? 15. లెఫ్ట్ నుంచి నంబర్ 17. ఇది 1 అని అనుకుంటే 40 + 1 41. ఇది 39 అనుకుంటే ఇది రెండో స్థానము. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాను. 39 + 2 అంతా 41. అంటే ఈ రెండింటినీ కూడితే 41 రావాలి. 17కి ఎంత కూడితే 41 వస్తుంది? 24. 17 + 24 ఎంత? 41. 40 + 1 ఇదేమో 1 నుంచి 40 లెఫ్ట్ నుంచి రైట్. నాకు రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. ఇది 1. 40 + 1 41. 39 + 2 41. 17 + 24 41. అంటే దీన్ని కూడితే నాకు 41 రావాలి. 17ని కూడితే 41 రావాలి. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 1 రావాలి. 7 + 4 ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. లెఫ్ట్ మైనస్ రైట్ +1 దట్ విల్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఏ ఫార్ములాలు ర్యాంకింగ్లో అవసరం లేదు, లాజిక్ తోటి చేస్తే ఇది చాలా ఈజీ ప్రాబ్లం. అందరికీ అర్థమైంది కదా సార్? ఫస్ట్ ఏమో అంకిత కూర్చొని ఉన్నది. 4 స్థానాలు లెఫ్ట్కి వెళ్తే 10 అన్నాడు. 4 స్థానాలు లెఫ్ట్కి వెళ్తే 10 కాబట్టి 4 స్థానాలు ముందుకు వస్తే 14. 3 స్థానాలు టు ద రైట్ కాంచన ఉంది. 14 అంకిత. 3 స్థానాలు రైట్ అంటే 15, 16, 17. 17 ఏమో కాంచన. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు
కాంచన యొక్క ర్యాంక్ ఎంత? 17. రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు తన ర్యాంక్ ఎంత? రైట్ సైడ్ 1, మొత్తం 40 మంది అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. 40 + 1 41, 39 + 2 41, 17 + 24 41. అంటే ఇదేమవ్వాలి? 17 + 24. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్?